ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి సంఘర్షణ మధ్య గ్లోబల్ ఫైర్ పవర్ 2026 సంవత్సరానికి తన మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకులను విడుదల చేసింది. ఒక ఖచ్చితమైన పవర్ ఇండెక్స్ స్కోర్ 0.0000. ఇది ప్రస్తుతం జిఎఫ్పి ఫార్ములాలో సాధించలేదు. కాబట్టి పవర్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటే దేశం సాంప్రదాయ యుద్ధ సామర్థ్యాలు అంత శక్తివంతంగా ఉంటాయి. భారతదేశం భారీ సైన్యం, క్షిపణ వ్యవస్థలు, S-400 రక్షణ వ్యవస్థ, రఫేల్ వంటి యుద్ధ విమానాలను కలిగి ఉంది. రష్యా, చైనా వరుసగా 0.0791, 0.0919 స్కోర్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కి లొంగిపోయిన పాకిస్తాన్ సైనిక బలాల ర్యాంకింగ్లో తగ్గుదలకు గురైంది. గత సంవత్సరం పాకిస్తాన్ 12వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం అది 14వ స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్ ర్యాంకింగ్ తగ్గుతూనే ఉంది. 2024లో పాకిస్తాన్ 9వ స్థానంలో ఉంది. కానీ 2025లో 12వ స్థానానికి 26 వచ్చేసరికి అది 0.2626 పవర్ ఇండెక్స్ స్కోర్తో 14వ స్థానానికి పడిపోయింది. ఇక 2026లో జపాన్ కూడా ఒక స్థానం ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. ఈ ర్యాంకింగ్లో ఇటలీ 0.2211 పవర్ ఇండెక్స్ స్కోర్తో 10వ స్థానాన్ని నిలుపుకుంది. ఈ ర్యాంకింగ్లో జర్మనీ అత్యంత అద్భుతమైన పురోగతిని సాధించింది. 2024లో 19వ స్థానం నుంచి 2026లో 12వ స్థానానికి చేరుకుంది. అమెరికా 0.0741, రష్యా 0.0791, చైనా 0.0919, భారతదేశం 0.1346, దక్షిణ కొరియా 0.1642, ఫ్రాన్స్ 0.1798, జపాన్ 0.1876, యునైటెడ్ కింగ్డమ్ 0.1881, టర్కీ 0.1975, ఇటలీ 0.2211. మొత్తానికి భారత్ ముందు పాకిస్తాన్ మోకాలతో నిలబడే పరిస్థితికి వచ్చింది.